నమస్తే, వెల్కమ్ టు మహానగర్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ బలంగా నడుస్తూ ఉంది. ఇటు లంబాడి వర్సెస్ ఆదివాసీ అంటూ కూడా పెద్దగా కూడా ఇది అవుతుంది. ఇటు ఎస్టీ జాబితాల నుంచి లంబాడలను తొలగించాలంటూ కూడా పూర్తిగా కూడా ఇటు ఆదివాసీ సంఘాల నాయకులు కావచ్చు, ఆదివాసీలంతా కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు అన్న. నమస్తే. నమస్తే అన్న, ముఖ్యంగా ఇటు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఇటు మీరు లంబాడి తరపు నుంచి అసలు ఏం చెప్పదలుచుకున్నారు? పూర్తిగా కూడా ఎస్టీ జాబితాల నుంచి ఇట్లా లంబాడీలు తీసేయాలంటూ కూడా ఇటు ఆదివాసీలు ఇచ్చేస్తున్న పరిస్థితి ఎట్లా చూడొచ్చు అనేది? ఒక జాబితాలో తీసేయండి లేదంటే కలపండి అని చెప్పేసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు మమ్మల్ని కలపండి అని చెప్పి డిమాండ్ చేస్తారు. కానీ ఒకరిని తీసేయండి అని చెప్పేసి ఎక్కడ చేయరు. ఏ జాబితాలో కూడా వీళ్ళని తీసేయండి అని చెప్పారు. అది అప్రజాస్వామికమైనటువంటి వాళ్ళ వాయిస్ అనమాట. ఈ డెమోక్రసీలో ఎవరికైనా వాళ్ళకి ఏదైనా రైట్ అవసరం అయితే ఆ రైట్ గురించి ఫైట్ చేస్తారు. అది మనం చూసినాం. కానీ దీంట్లో ఎస్టీ కేటగిరీలో ఓన్లీ లంబాడీలు గోండులే లేరు. ఇది లంబాడీ గోండుల పంచాయతీ కాదు. ఈ ఎస్టీలో ఉమ్మడి రాష్ట్రంలో 33 తెగలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర 9 తెగలు ఉంటున్నాయి ఇక్కడ తెలంగాణలో. అంటే ఇది ఏదంటే కల్పితమైనది అనమాట. ఈ మూమెంట్ అనేది ఒక కల్పితమైన మూమెంట్. ఇది లంబాడీలను తీయాలనేది ఇది రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు కానీ, రాజ్యాంగం అవగాహన చేసుకునే వాళ్ళు కానీ, లేదంటే ఈ భారతదేశానికి ఈ రిజర్వేషన్ ఫలాలు ఎందుకు ఇచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్? ఈ రిజర్వేషన్ ఫలాలు అనేటివి కేవలం అంటే ఒక్కరికే ట్రైబల్స్ అంటే ఓన్లీ ఏది గోండులకే లేదంటే కోయలకే కాదు ట్రైబల్ రిజర్వేషన్స్ అనేది. దీంట్లో చాలా తెగలు ఉన్నాయి. దీంట్లో కూడా ఇక్కడ లంబాడీలను తీయాలనుకో అని ఇక్కడ కాస్త కూస్త ఉద్యోగాల్లో లంబాడీలు ఉన్నారు, వీళ్ళని తీయాలంటారు. కానీ కేంద్రంలో చాలా ఉద్యోగాలు ఉంటాయి. ఏది సివిల్ సర్వీసెస్ నుంచి కింద మినిస్ట్రియల్ స్టాఫ్ వరకు చాలా ఉద్యోగాలు ఉంటాయి. అవి ఇంకా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. వాటిలో ఎవరు దండుకుపోతున్నారు? మరి వాటిలో కూడా లంబాడీలే దండుకుపోతుర్రా? మీనాస్ అని చెప్పేసి రాజస్థాన్లో ఇంకా చాలా అడ్వాన్స్డ్ కమ్యూనిటీస్. మీనాస్ అంతా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ మీనాసే. ట్రైబల్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగాలన్నీ వాళ్ళ మీనాసే తీసుకుపోతారు. మరి మీనాస్ని తీయండి అని ఎందుకో డిమాండ్ చేస్తలేరు మీరు? ఇక్కడ లంబాడీలను తీయండి అనేది డిమాండ్ చేస్తారు. అంటే దీంట్లో ఏదో స్వార్థ రాజకీయాలు ఉన్నాయి. దీంట్లో అవగాహన లోపం ఉంది. ఈ మూవ్మెంట్ లో స్వార్థం ఉంది. ఈ మూవ్మెంట్ లో అవగాహన లోపం ఉంది. ఫస్ట్ మీరు ఒక అవగాహన తోటి అసలు కాన్స్టిట్యూషన్ చదివి దీంట్లో ట్రైబల్స్ అని ఎవరిని గుర్తించడానికి ఏదైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు ఉండబట్టి గుర్తించరు. నువ్వు తీయమంటే తీయడానికో, నువ్వు చేర్చమంటే చేర్చడానికో పార్లమెంటుకు ఏమి పని లేక అక్కడ పోయి కూర్చోలే. మనలాగా మనం చెప్పే డిమాండ్లను పట్టుకొని అక్కడ పార్లమెంట్లో చట్టాలు జరగవు. అంటే ముఖ్యంగా ఇటు పూర్తిగా కూడా లంబాడీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, మా ఆదివాసీలు తక్కువగా ఉన్నారు. వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇదంతా లొల్లొస్తుంది. వీళ్ళంతా కూడా లంబాడీలో అసలు ఎస్టీలే కాదు, వీళ్ళంతా మైగ్రేట్ నుంచి వచ్చిన వాళ్ళు, అసలు వీళ్ళు తెలంగాణ వాళ్ళే కాదంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం సమాధానం చెప్తారన్న? ఒకటి, మీరు ఎక్కడ పుట్టారు బ్రదర్? తెలంగాణ కాదు, తెలంగాణలో ఒక ఊరు ఉంటుంది కదా, ములుగులో పుట్టారు. ఒక ఏజెన్సీ ఏరియాలో పుట్టారు. మీకు ఇక్కడ హైదరాబాద్ నువ్వు ఇప్పుడు ఇక్కడ వలస వచ్చావు వెళ్ళిపోమంటే వానికి రైట్ ఉందా? ఇది ఏంది దేశ రాజధాని. దీంట్లో ఎవడైనా బతుకోవచ్చు. భారతదేశం ఇది. ఈ భారతదేశంలో ఎవడు ఎక్కడైనా రాజ్యాంగం ఏం చెప్తుంది? విద్య ఉద్యోగాల్లో మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇక్కడ పుట్టినోనికి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పౌరసత్వం ఉన్నోడు ఎక్కడైనా కూడా జీవించే హక్కు ఉంది, విద్యను చదువుకునే హక్కు ఉంది, వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. అదే విధంగా భారత రాజ్యాంగం కల్పించిన ఏదైతే హక్కులు ఉన్నాయో అవన్నీ పొందే అవకాశం ఉంది, పొందుతా ఉన్నాం. నువ్వెవడో గొట్టం కానివి, నువ్వు ఎస్టీ కాదు, ఇంకో గొట్టం కాడెవడో ఈడు వలసవాదు అంటే వలసవాదు కాదు. ఇక్కడ మేము దాదాపు 500 సంవత్సరాల చరిత్ర మా తెలంగాణలోనే ఉంది. నీకు మనిషిగా ఎప్పుడు గుర్తించారు? భారత రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత నీకు హక్కులు వచ్చినాయి. 1947లో నీకు ఏది స్వతంత్రం వచ్చిన తర్వాత నువ్వు ఎవడో కోన్గిస్తగాడనేది గుర్తించరు. అంతకుముందు నీకు ఎవరు గుర్తించరు? ఇక్కడ 1947 కంటే ముందు మన మీద ఒకడొకడు విదేశీయులు దండయాత్రలు చేసిరు. వాడు మన
కావాల్సిన వనరులు వాడు దోచుకొని పోయిండు. తర్వాత బ్రిటిష్ వాడు వచ్చిండు, మనల్ని బానిసలు చేసి పాలించిండు. తర్వాత నిజాం సర్కార్ మనల్ని ఎట్లా పాలించింది అనేది మనకు తెలుసు. ఆ రజాకార్ మూమెంట్ లో మా వాళ్ళు ఠాను నాయక్ లాంటి వాళ్ళు, పూలిబాయి లాంటి వాళ్ళు అమరులైనరు. ప్రతి మూమెంట్ లో మేము ఉన్నాం కదా. ఇక్కడ లేనిది ఎక్కడ బ్రిటిషర్స్ తో పోరాడిన వాళ్ళం ఉన్నాం. జంగి భంగిలో బ్రిటిషర్స్ తోటి పోరాడి వాళ్ళ ట్రైన్ లో వాళ్ళ ధాన్యాలు తీసుకుపోతుంటే ప్రజలకు పంచిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ టెంపుల్ చూసుకుంటే ఇక్కడ మన సీఎం గారి కాన్స్టిట్యున్సీలో శ్రీ గురు లోకమాసన్ మహారాజ్ మందిరం అని చెప్పేసి 400 సంవత్సరాలు 17th సెంచరీలో అక్కడ కట్టబడింది. అదే విధంగా సేవలాల్ మందిరాలు ఎక్కడికక్కడ ఉన్నాయి. ఇక్కడ లేనివేంది మీలో ఆలోచన లోపం. అది మీరే కుహన మేధావులు, మీరే మా సంస్కృతి తెలియదు, మా ఆచారం తెలియదు, మేము ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నామని తెలియదు. ఉట్టిగానే చెప్పడమా? వీళ్ళకి అందరికి నేను అంటున్నా, వీళ్ళు వలసవాదులు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని మనం అంటున్నాం. కేసీఆర్ కూడా అట్లే అన్నారు. తెలంగాణ మూమెంట్ లో ఏమన్నారు? సాక్షాత్తు మనకు తెలంగాణ సాధించి తెచ్చిన కేసీఆర్ మీదనే కేసీఆర్ శ్రీకాకుళమోడు, కేసీఆర్ ఆంధ్రోడు, ఇప్పుడు ఏమంటారు కేసీఆర్ బీహారోడు. ఇవన్నీ ఎప్పుడు కూడా సొసైటీలో మనం ఎట్లా డెవలప్ చెందుదాం, మనం ఎట్లా ముఖ్యమంత్రులు అయిదాం, మనం ఎట్లా రాజ్యాధికారం పొందుదాం, ఇవి ఆలోచన లేదు. పక్కలు కూడా ఒకరు తెల్ల చుక్క వేసుకుంటే దాని మీద ఒక నల్ల చుక్క వేయడమే, దాని మీద ఒక సీర చుక్క వేయడమే, ఇదే పనికి పెడదాం అని మనం తెల్ల చుక్క ఎట్లా వేయాలని ఆలోచించాలి కదా. ఇప్పుడు వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటంట, లంబాడీలను తీసేస్తే వీళ్ళు డెవలప్ అవుతారట. ఏ విధంగా డెవలప్ అవుతారు? జనాభా అంతా లంబాడీలదే ఉంది. ఇక్కడ నీకు వచ్చే రిజర్వేషన్ ఎంత బాబు? నువ్వు ఉన్నది 2-3% జనాభాను బట్టే కదా నీకు ఇచ్చేది రిజర్వేషన్. దాంట్లో నీ ఆదివాసీ తెగలోనే కోయా గోండు 2 తీసేస్తే మీకు కోయా గోండు 2 ఈ ఉద్యమాలు చేసాయి. కోయా 2 తీసేస్తే మిగతా జనాభా ఎంత ఉంది? మీరు ఒకసారి అడగండి. ఈ ఎవరైతే మూవ్మెంట్ చేస్తారో తెల్ల వెంకటరావు, స్వయం బాబురావు, సీతక్క, వీళ్ళ కులం వీళ్ళ కోయా గోండు. ఇప్పుడు చట్టసభలో ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు? చట్టసభలో వీళ్ళు ఎంతమంది? ఒక ఎంపీ ఉండు, 7 మంది శాసనసభ్యులు ఉన్నారు. లంబాడీల జనాభా ఎంత ఉంది? దాదాపు 7 నుంచి 8% ఉంది. 5 మంది ఉన్నారు వీళ్ళు. అంటే ఎవరికి అన్యాయం జరుగుతుంది ఇక్కడ? జనాభా ప్రతిపాదికన ఎవరు చట్టసభల్లో ఉండాలి? ఆ ప్లేస్ లో ఎవరు ఉంటారు? మీరే ఉంటారు. దొంగ అని అరుస్తున్నట్టుంది మీది. మీ రోదన అరణ్య రోదనగానే మారుతుంది ఇట్లా అప్రజాసంగా మాట్లాడితే. ఎన్నటికీ ఇట్లాంటి మనం అభివృద్ధి చెందే దిశగా ఉద్యమాలు ఉండాలి కానీ మనమే ఇప్పుడు గోతులు తవ్వుకునే ఉద్యమాలు ఇవి. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది అంటే, మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఏమని? ఏదో అక్కడ వాళ్ళకు కావాల్సిన టీచర్లు సరిగా వాళ్ళకి పాఠాలు బోధించట్లేదు. ఎక్కడైనా ఉపాధ్యాయులకు అట్లాంటి ఫీలింగ్స్ ఉంటుందా? అట్లా ఉండదు ఎవరు కూడా. అంటే కల్పితాలన్న ప్రతిదీ కల్పితమే, వాస్తవం ఉండదు. వీళ్ళ చెప్పే డిమాండ్ లో వాస్తవం ఉండదు. వాస్తవంతో రాండి, సబ్జెక్టివ్ గా రాండి. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారో మీరు చెప్పండి. అంతేగాని ఇప్పుడు మేము కూడా అంటున్నాం, మేము కూడా చాలా నష్టపోతున్నాం అని చెప్తున్నాం. మా జనాభా ప్రకారం మాకు చట్టసభల్లో కానీ మాకు రిజర్వేషన్ ఫలానా అందట్లేదు. ఏనాడో 10 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ పడితే ఆ నోటిఫికేషన్ గురించి చదువుకుంటూ వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడే మొత్తం జీవితమే ఇక్కడ దారబోస్తున్నాం. ఆ ఉద్యోగాలే అందట్లేదు. లేని ఉద్యోగాల కొరకు కొట్లాట, లేని రిజర్వేషన్ల కొరకు పంచాయతీ. మనకు 50 సంవత్సరాలు అయింది. 1900 ఎప్పుడో 81 సెన్సెస్ ప్రకారం ఎప్పుడో ఇచ్చారు. ఈనాటికి ఎంత అయింది? రిజర్వేషన్ ఎందుకు పెంచలే? మొన్నటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ జనాభా లెక్కలు ఉన్నాయని 10% ఇచ్చారు. దాని గురించి అడగపనిలే. ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు అగ్రవర్ణాలు. ఇక్కడ తెలంగాణలో తీసుకుంటే రెడ్లు రావులదే రాజ్యం. వాళ్ళ శాతం ఏంది? వాళ్ళ జనాభా ఏంది ఉంది? మరి నువ్వెందుకు తింటున్నావురా ఇంత అని మనకి అడిగే ధైర్యం వీళ్ళకి ఎవరికైనా ఉందా? ఈ ఎమ్మెల్యేలకు ఉందా? మరి మీరే ఎందుకురా ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అసెంబ్లీలో అని అడిగే? అంటే వీళ్ళు బానిస మనస్తత్వం, అడుక్కోదినే మనస్తత్వం, ఒకరికి రెచ్చగొట్టే మనస్తత్వం. ఇంకా 80 సంవత్సరాలు అవుతుంది భారతదేశానికి స్వతంత్రం రాబట్టికి ఇప్పటికి. మీరు ఇంకా ఎన్నడూ మారుతారు? మీ ఆలోచనలు ఎప్పుడు పదనవుతాయి? మీ ఆలోచనలు ఎప్పుడు మారుతాయి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం వీళ్ళకు. నువ్వే చట్టసభలో పార్లమెంట్కి పోయి వచ్చినావు. పార్లమెంట్ లో మరి ఎందుకురా బాబు? మన జనాభా ఎస్సీ ఎస్టీలో ఉంది కానీ ఇక్కడ ప్రాతినిధ్యం ఎందుకు లేదు? ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మాత్రం రిజర్వేషన్ లేకుంటే వీళ్ళు రెడ్లు రావుల దగ్గర గాసగాళ్ళు జీతగాలుగా ఉండేవాళ్ళు. ఆ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మనం కాస్త మాట్లాడుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? నువ్వు ఎడ్యుకేట్ అయ్యి ఆర్గనైజ్ చేయి, ఎడ్యుకేట్ చేయి అన్నారు. వీళ్ళు ఎడ్యుకేట్ అయితే లేరు, అన్ఆర్గనైజ్డ్ గా కొట్లాడుతున్నారు. ఆర్గనైజ్డ్ గా కొట్లాడమంటే ఈ వర్గాలను అందరినీ తీసుకొని కొట్లాడాలి. మనం రాజ్యాధికారం మన చేతిలోకి రావాలంటే జనాభా మనది. మరి మనకెందుకు రాదంటే ఇట్లాంటివి అనమాట.
నువ్వు పక్కలతోటే పేచి పెట్టుకుంటా కూర్చుంటే నీకు ఇదంతా ఎందుకు వస్తుందని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఈ లంబాడీకి సంబంధించి కావచ్చు, ఆదివాసీలకు సంబంధించి కావచ్చు, ఈ గొడవ అసలు ఎందుకు స్టార్ట్ అయిందని మీరు? హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ తోటి ఇది వచ్చేదంతా హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ తోటి వచ్చిన పంచాయతీలు అనమాట. ఫుల్ నాలెడ్జ్ ఉంటేనేమో వాడు చెప్తే చదువుకుంటే వానికి అర్థమవుతుంది. వీడికి ఎవడో రెచ్చగొడతాడు, వాడెవడో లంబడోడు దోచుకోబోతున్నాడు. ఇక్కడ కంటి మందే కనబడుతుంది రా బాబు. మా జనాభాకు తగ్గట్లు మాకు రిజర్వేషన్ కాదు, మాకు ఏది అందట్లేదని మేము గగ్గోలు పెడుతుంటే నువ్వు వచ్చి లేదు 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 నువ్వు తినిపోతున్నావు అంటే, మీరు గోండ్లు, నేను ఇప్పుడే చెప్తున్నా కదా స్పష్టంగా, మీ దాంట్లో గోండ్లు కోయలు పక్క తీస్తే తోటి, కోలాం, ప్రధాన్, చెంచు, కొండరెడ్లు, కొండ కాపులు వీళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకడన్నా ఎమ్మెల్యే అయిందా? మరి మీ ఆదివాసీల్లోనే వేరే తెగల వాళ్ళు అయినరా? కాలేదు. మరి వాళ్ళు నీకు వీళ్ళ జనాభా శాతం ప్రకారం చూసుకుంటే వీళ్ళు చాలా అభివృద్ధి చెందిరు. వీళ్ళ జనాభా శాతం కంటే ఎక్కువ ప్రతిఫలాలు ఇవే ఐటీడీఏలు అయినవి సమగ్ర ఏమంటారు ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియా అనేది ఏదైతే ఉందో, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, దాంట్లో మొత్తం వీళ్ళకి జనాభాని మించి వీళ్ళకి ఫండ్స్ ఇచ్చారు. 70 సంవత్సరాల నుంచి లెక్క పద్దు ఏముండదు ఆడ. అవసరమైన వానికి అవసరమైనట్లు తీసుకోపోతానే ఉంటారు. ట్రాక్టర్లు తీసుకోపోతారు, ఇంటి ముందు ట్రాక్టర్ ఉండదు. కానీ అక్కడ వీళ్ళు ఫలాని ఎల్లయ్య పోచాయ ట్రాక్టర్ ఇచ్చినావు. ఎడ్ల బండి తీసుకోపోతారు, ఎడ్ల బండి ఉండదు. కిరాణం పేరిట తీసుకోపోతారు, కిరాణం ఉండదు. వ్యవసాయ భూమి పేరిట పంప్ సెట్ తీసుకోపోతారు, పంప్ సెట్ ఉండదు. నీకు ఎన్ని ఎకరాలకు భూమికి సబ్సిడీ ఇస్తున్నామంటది, అక్కడ వ్యవసాయమే ఉండదు. ఇవన్నీ ఏమి నువ్వు చేసుకొని తినట్లేదు, నువ్వు ఉపయోగించుకోవట్లేదు, మరి ఎట్లా అభివృద్ధి చెందుతావు నువ్వు? అదే ఇప్పుడు లంబాడి తండాలకు శుభ్రంగా ఇందిరమ్మ గృహాలు ఇప్పటికి కనబడతాయి. వాళ్ళకి అక్కడ ఇచ్చిన ఇందిరమ్మ గృహాలు ఎక్కడ పోయినాయి తెలియదు. ఆ ఇందిరమ్మ గృహాలు ఇప్పటికీ తాండాలు మైదాన ప్రాంతంలో కనబడుతూనే ఉన్నాయి. వాళ్ళు ఒకటి ఇస్తే దాన్ని ఇంకో రకంగా యాడ్ చేసుకుని డెవలప్ అవుతున్నారు. డెవలప్ అయ్యే మీద ఇంకా మనం ఏడ్చుకుంటా కూర్చోవాలంటే ఇంకా రెడ్లు రావాల. మన ఇక్కడ ప్రాపర్టీ చూస్తే మనకి ఇంకేం లేదు, బతకలు. ఇక వీళ్ళు బతకరు. వీళ్ళ ఎకరాలు ఈ సిటీ సరౌండింగ్స్ లో ఫామ్ హౌస్ కింద చూస్తే అయ్యో లబో దిబో మొత్తుకుంటారేమో. ఇక్కడ బంజారాయిల్స్ లో వాళ్ళ ఇండ్లు చూస్తే గానీ, ఇక్కడ ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ చూసుకుంటే గానీ, ఇక్కడ మల్లారెడ్డికి ఎన్ని వేల ఎకరాలు ఉంది? సిటీ సరౌండింగ్ లో 2000 ఎకరాలు ఉంది. అంటే ఒక మల్లారెడ్డి తెలంగాణలో ఉన్న ట్రైబల్స్ అందరినీ కూడా కొనగలడు వాని ఆస్తితోటి, ఒక మల్లారెడ్డి. అట్లాంటి రెడ్లు ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరి ఉన్నాయి? ఆంధ్రలో లేదంటే మన రావులవి రెడ్లవే ఉన్నాయి. ఇక్కడ మనం ఏం లేవిడ లేని దానికి అనమాట. అంటే చాటలో తవుడేసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టు పాలకులు కొంత రెచ్చగొట్టి అధికార పార్టీ వాళ్ళు మనల్ని ఏమంటారు యునైట్ కాకుండా, ఐక్యం కాకుండా. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా ఒక తెలంగాణకు సంబంధించి ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి వల్లే ఆ ఎమ్మెల్యే కూడా కోర్టు కేసిండు, ఆ మంత్రి అండదండల వల్ల చేస్తున్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇవి మనము ఆరోపణలు ఎవడో దాంట్లో కూడా అంటే మనకు కరెక్ట్ గా ఎవిడెన్స్ లేకుండా మనం ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. కాకుంటే ఒకటి మనం గ్రహించవలసింది, ఆదివాసీలైనా లంబాడీలైనా ఒకటి గ్రహించవలసిన విషయం ఏంటంటే, అవతలుడు ఏదైనా చేస్తాడు, నిన్ను విడదీయడానికి ఎన్ని కుట్రలైనా పన్నుతాడు. ఆ ఉచ్చులో నువ్వు పడొద్దు. ఒకరి పేరు ఎందుకు తీసుకోవాలా? ఆ ఉచ్చులో నువ్వు పడకు. నువ్వు కూడా చదువుకోనే కదా, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినావు కదా. ఇవాళ చట్టసభలు ఏమని అందరి హక్కులను కాపాడుతాని నువ్వు ఎమ్మెల్యే అయినావు కదా, తెల్ల వెంకట్రావు. నువ్వు కూడా స్వయం బాబురావు. ఎవరి మీద కూడా వివక్ష లేకుండా, ఎవరి పక్కన కూడా పక్షపాతం వహించకుండా ప్రజలందరూ సమానం అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేస్తారు. మీరు చేసే చిల్లర రాజకీయాలు ఏంటి? ఇవాళ ఇది కరెక్ట్ కాదు. ఈ మూవ్మెంట్ లోనే న్యాయం లేదు. అమ్మాడీలు అభివృద్ధి చెందుతారు, చెందకూడదని ఏముందా? మీరు అంటున్నారు ఓకే ఎస్టీ కేటగిరీలు తీసేయాలని అనుకుంటారు. అంటే ఎస్టీ కేటగిరీ తీసుకుంటే లంబాడీలు బతకలేరు అనుకుంటున్నారా? ఈ తెలంగాణ గడ్డ మీద లంబాడీలు బతకలేరు అనుకుంటున్నారా? లంబాడీలకు ఏం రిజర్వేషన్స్ అంటే అగ్రవర్ణాలకే రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత లంబాడీలకు రిజర్వేషన్స్ రావు. ఒకవేళ ప్రభుత్వం రిజర్వేషన్ తొలగిస్తే ఏం చేస్తారు? ప్రభుత్వం చేతులు లేదు తొలగించడానికి. ఒకవేళ ప్రభుత్వం ఇక్కడ లంబాడీలకు రిజర్వేషన్ తొలగిస్తే లంబాడీలేదే రాజ్యాధికారం, రేపు లంబాడీలే సీఎం అవుతారు. అది గ్రహించే కదా ఈ కొట్లాటలు పెట్టేది. 70 కాన్స్టిట్యున్సీలో లంబాడీలు ఎట్టి వేస్తే మెజారిటీ లంబాడీలు ఓట్లు. 45 కాన్స్టిట్యున్సీలో కంప్లీట్ వన్ సైడ్ ఓట్లు వేస్తే వాడు కంప్లీట్ దిగిపోవాల్సిందే. గెలుపోవటంలో మేము శాసిస్తాం, ఖచ్చితంగా శాసిస్తాం, 100% శాసిస్తాం. కానీ మా హక్కుల్ని కాలరాయడానికి, మమ్మల్ని అణిచివేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఏదైతే రాజ్యాంగం ద్వారా చట్టబద్ధంగా వచ్చినామో
దాన్ని మీరు అవహేళన చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. అది ఎవరి తరం కాదని చెప్తున్నాం. ఎస్టీలుగా మమ్మల్ని తీయడానికి ఎవరి తరం కాదని ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, తొడగొట్టి చెప్తున్నాం. ఎవరితోటి కాదు, అది పార్లమెంటే మళ్ళీ చేయాలనుకుంటే. కానీ ఈడెవడో సన్యాసి ఒక మంత్రి అన్నాడనో, సన్యాసి ఇంకో ఎంపీ లేచి మాట్లాడేండనో ఇది తొలగించడం తీయడం అనేది ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ లంబాడీలని 1976 లో మేము వీళ్ళకి 1950 రాజ్యాంగం వల్ల వచ్చినప్పటి నుంచి ఆదివాసులకు రిజర్వేషన్ ఉంది. మేము 26 సంవత్సరాలు రిజర్వేషన్స్ కోల్పోయాం. నీకు చదువులో 3 జనరేషన్స్ అంటే దాదాపు 2.5 26 సంవత్సరాలు వీళ్ళకు రాజ్యాంగ ఫలాలు ముందుగా అందినాయి మాకంటే. ఎవరికి? ఆదివాసులకు, కోయ, గోండులకు. 26 సంవత్సరాల తర్వాత చేర్చబడ్డ లంబడోడు 1976 లో లంబాడి వాళ్ళని కనీసం మనుషులుగా కూడా చూసేవాళ్ళం. మీరు చిన్నప్పుడు చూస్తే లంబాడి వాళ్ళని చూస్తే అరే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అనాగరికులు, మీరు వింత కనబడుతున్నారే అని వీధిలో పోయే వాళ్ళని వింతగా చూసేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి నీకంటే 20 సంవత్సరాల తర్వాత ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు అందుకున్న లంబడోడు డెవలప్ అయిందంటే మరి ఆనాటి నుండి నేటి వరకు కూడా ఉన్న భూముల చేతిలో ఉన్న భూస్వాములు, రెడ్లు, వెలుమలు మరి ఈ రోజు ఏ స్థాయిలో ఉండాలా దాని గురించి ఆలోచించు. సమానం ఈ వనరులన్నీ పంపిణీ చేయమని డిమాండ్ చేయి. అంతేగాని సాటి ఒక తెగవాడే నువ్వు డెవలప్ అయితే వాడిని డెవలప్ కాకూడదంటే ఇంకా సొసైటీలో సమానత్వం ఎట్లా వస్తుంది? సమానత్వం ఏ విధంగా వస్తుంది? బాబాసాహెబ్ అంబేద్కర్ నాగరిక సమాజంతో పోటీ పడండిరా ఎస్సీ ఎస్టీలారా అని రిజర్వేషన్ ఇచ్చిండు. కానీ ఎస్సీ ఎస్టీలు మీరు ఒకరి కాలు ఒకటి గుంజుకొని తన్నుకో చావండిరా అని ఏలేదు. ఆ చర్యల్ని వీళ్ళలో ఆ విద్వేషాన్ని రగల్చే వాళ్ళే ఈ అగ్రవర్ణ మేధావులు. ఎవరు? ప్రొఫెసర్ హరగోపాల్ అయితే ఏంది, ఇంకో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే ఏంది, ఇంకో ప్రొఫెసర్ ఇంకోడైతే ఏంది, ఇంకా టీవీ డిబేట్లలో ఈ మీడియా, వీళ్ళు చెత్త మీడియా ఎందుకు పెట్టుకొని కూర్చున్నారు? ఈ శాటిలైట్ ఛానల్స్ వీళ్ళకి అవగాహన ఉండదు. ఈ యాంకర్లకు సబ్జెక్ట్ తెలియదు. ఆ మీడియాలో ఎవడైతే ఆడ కూర్చుంటాడో ఎడిటర్ కు వానికి ఉండదు, ఏముండదు. ఒకటి తీసుకొస్తారు సబ్జెక్ట్, గొడవ పడుతుందంట కదా, మిమ్మల్ని తీసేయాలంట కదా. ఒరే నాయన తీసేయాలనే దాని మీద నువ్వు ఏందండి ఫస్ట్ చదువుకోరాదరా బాబు. లంబడోడు ఎక్కడి నుంచి వచ్చిండు వాని చరిత్ర తెలుసుకోరాదు. అరే నాగార్జున సాగర్ కు రాళ్లు మోసింది లంబడోళ్ళు. ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మొత్తం తాండాలు పోతే వాళ్ళందరూ డిస్ప్లేస్మెంట్ అయినారు. వాళ్ళకు నేటికి వాళ్ళకు ఇంకా భూములు ఇవ్వలేదు. ఇది తెలుసా మీకు ఈ చరిత్ర? ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. నాగార్జున ప్రాజెక్ట్ ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసారు, అక్కడ ఎన్ని మండలాలకి ఎన్ని లంబాడి తాండాలని అక్కడి నుంచి తరలించారు అనేది. వాళ్ళు అక్కడి నుంచి తరలించిన ఇంకో ప్రాంతానికి పోయి వాళ్ళు అక్కడ కూలీనాలు చేసుకొని ఇప్పుడు తాండాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. కానీ మా శ్రమ ప్రతి ఈ తెలంగాణలో ప్రతి ప్రాజెక్ట్ లో ఉంది, ప్రతి నిర్మాణంలో ఉంది, ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో లంబాడి రోడ్లు వేస్తే ఏంది, ప్రతి దాంట్లో మా శ్రమ ఉంది. శ్రమ చేసుకుంటూ బతుకుతూ డెవలప్ అవుతారు. కానీ రిజర్వేషన్సే ఇస్తే డెవలప్ కావాలంటే ఇంకా భారతదేశంలో ఇంకా చాలా కులాలు అక్కడే ఉన్నాయి. మరి పూర్తిగా కూడా నిన్నగాక మొన్న ఇందిరా పార్క్ లో ఇటు ఆత్మ గౌరవ సభ అయితే పెట్టిన పరిస్థితి ఉంది లంబాడీలకు సంబంధించి. అయితే పూర్తిగా కూడా ఇదంతా కూడా బల ప్రదర్శన చేస్తున్నారు. మేము ఒక 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చేసరికి వాళ్ళకి భయం వేసి సభ పెట్టినట్టు కూడా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడతారు. ఏం చెప్తారు? వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చిన దానికో వాళ్ళు సభలు పెట్టిన దానికో భయపడి పెట్టింది కాదు. వాళ్ళు చేసే ఏంది ఆరోపణలకు, పసలేని ఆరోపణలకు, అబద్ధపు ప్రచారానికి తెరదీసిన దాని మీద మీకు మొన్నటి వరకు మీరు అన్కాన్స్టిట్యూషనల్ ఏదైతే మీ రైట్స్ కొరకు మీరు ఏదో ఫైటింగ్ అనుకుంటున్నారో దాన్ని దాటి, ఆ పరిమితిని దాటి మీరు ముందలకు పోయి లంబాడీలు వలసవాదులు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చెప్తారంటే ఎస్టీలకు 1976 లో వీళ్ళకి రిజర్వేషన్ రాగానే లంబాడీలు పక్కల మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వలస వచ్చిందని చెప్తారు. అరే దద్దమల్లారా, మీరు ఒకటి గుర్తుంచుకోండి. మీరే అంటారు ఒక స్టేట్ లో వీళ్ళకు ఒక కేటగిరీలో లేరు, కర్ణాటకలో ఎస్సీలో ఉన్నారు. కర్ణాటకలో ఎస్సీలో ఉంటే లంబాడీలు కర్ణాటకలో ఎస్సీలో ఉంటే ఎస్సీ అక్కడ రిజర్వేషన్ ఎంత ఉంది తెలుసా? 17% రిజర్వేషన్ ఉంది. ఎస్సీ కేటగిరీలో ఉన్న లంబాడీలకు కర్ణాటకలో ఎంత శాతం ఉంది రిజర్వేషన్? 17% ఉంది. 17% ఉన్న కర్ణాటక వలస పోతారా? నీకు 6% తెలంగాణలో మొన్ననే 10కి పెంచారు. 6% ఉన్న తెలంగాణకు వస్తారా? లంబాడీలో పోవాలంటే ఎక్కడ పోవాలా? కర్ణాటక పోవాలి. ఎక్కడ పోవాలా? చెట్టు మీద పళ్ళు ఎక్కువ ఉన్న చెట్టు కాడకు పోయి పళ్ళు తెంపుకుంటారా? ఎక్కడో మూలకు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కాయ ఉన్న దగ్గర పోతారా? మరి అక్కడ ఎందుకు పోలే వలస?
మీరు ఏదనుకుంటే అదే సమాజం మీద రుద్దడానికి ఎందుకు ప్రయత్నిస్తారు అంటున్నా. లంబాడీలు పక్క స్టేట్ లో కర్ణాటకలో ఎస్సీలో ఉన్నారు. ఒకసారి మీరు కూడా మీడియా మీరు కూడా కనుక్కోండి, చెప్పండి వాళ్ళకు. మరి ఇది మీరు ఏదో చెప్తుంటారు కానీ జనాభా అంట 1971లో వీళ్ళ జనాభా 1.5 lakh ఉండే. వీళ్ళకి రిజర్వేషన్ రాగానే 77లో రిజర్వేషన్ రాగానే వీళ్ళ జనాభా ఒకటేసారి 10.5 చిల్లర పెరిగిందంటారు. అరే నాయన మాది 1.5 లక్షలు ఉన్న వాస్తవం లంబాడీల జనాభా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ఆంధ్ర ఏరియాలో. అది మేము 71లో ఎస్టీ కేటగిరీ లేము, మా జనాభా లేదు, మేము బీసీఏలో ఉన్నాం. బీసీఏలో ఉంటే ఎస్సీ ఎస్టీ జనాభా తీస్తారు. జనాభా ఉంది కానీ జనాభా లెక్కలు బయట ప్రపంచానికి తెలియదు. ఎస్సీ ఎస్టీలో తెలుస్తారు. ఆంధ్ర ఎస్టీ లంబాడీలో ఆ జనాభాను చూపించారు. జనాభా 1.5 lakh అనేది ఆంధ్ర రాయలసీమ లంబాడీల జనాభా చూపించి 1981లో మేము వచ్చే జనాభాలో 76లో కలపబడ్డం ఎస్టీలో. కాబట్టి వెంబడే ఎంత అయింది? ఇక్కడ ఉన్న 7.5 lakhs, అక్కడ ఉన్న ఒక 1.5 lakhs, 10 lakhs చేంజ్ మేము అయినాం. దాన్ని ఏమంటారు? రిజర్వేషన్ రాగానే వచ్చేసారు పక్క స్టేట్ నుంచి అంటారు. ఒరే బాబు, మా జనాభా లేదా ఇక్కడ? ఎస్టీలుగా గుర్తించినాక జనాభా అనేది ఎస్టీ కేటగిరీలో లెక్కింపబడుతుంది. ఆ జనాభా నాయన దద్దమ్మలారా ఒకసారి చూసుకోండి. అంతేగాని సమాజానికి తెలియదని చెప్పేసి ఏదంటే అది టీవీల ముందర కూర్చొని వాగకండి. తెలుసుకోండి. అది తెలియకుంటే మేము ఇస్తాం, మీరు చూడండి, సరి చేసుకోండి. ఈ పోరాటం చేసేటటువంటి ఆదివాసీ సంఘాల నాయకులకు కావచ్చు, లేకపోతే కోర్టులో వేసినటువంటి ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గారు కావచ్చు, వీళ్ళందరికీ అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వేదికగా? ఈ వేదికగా మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ జన్మలో కూడా మీరు ఈ హక్కుని సాధించలేరు. ఈ జన్మలో కూడా లంబాడీలను షెడ్యూల్ ట్రైబ్ లో చేర్చాలి లేదా తొలగించాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఇతర కులాలను కూడా చేర్చాలి, ఇతర కులాలను కూడా తొలగించాలి అని డిమాండ్స్ ఇక్కడ ఇవన్నీ పరిష్కారం అయ్యేటి కావు. మెయిన్ గా లంబాడీలో ఇప్పుడు పక్క మీరు మహారాష్ట్రలో చూసుకుంటే మహారాష్ట్ర లంబాడీలో ఎస్టీల ఇప్పుడు కలపాలనే డిమాండ్ చేస్తారు. అక్కడ హైదరాబాద్ గజెట్ ని పట్టుకొని హైదరాబాద్ స్టేట్ అంటే తెలుసా మీకు? హైదరాబాద్ స్టేట్ అంటే సగం కర్ణాటక, అక్కడ మహారాష్ట్ర, ఇక్కడ అంత కలుపు ఓల్డ్ నిజాం స్టేట్ అంటారు. దీంట్లో ఎస్టీలుగా లంబాడీలు గుర్తింపబడ్డారు. మొన్నటే మరాఠాలు మాకు రిజర్వేషన్ కావాలి, హైదరాబాద్ గజెట్ తీసుకొని మహారాష్ట్రలో మరాఠాలు రిజర్వేషన్ పొందారు. మరాఠా అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్, అంటే మరాఠాలు రాజ్యం వెళ్ళిన మహారాష్ట్రలో మరాఠాలు రిజర్వేషన్ తీసుకుంటున్నారు. రాజ్యం వెళ్ళిన రాజులు మరాఠాలు రిజర్వేషన్ తీసుకుంటున్నారు. మీరు గోండులు అనేటోళ్ళు గోండ్వానా రాజ్యంలో మీరు కూడా రాజులు, వలసవాదులు మేము కాదు. మీరు ఛత్తీస్గఢ్ నుంచి, జార్ఖండ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ఇప్పటికీ వలస వస్తున్నారు. మొన్న ఇక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ను చంపారు గుత్తి కోయాలని చెప్పేసి. సీతక కాన్స్టిట్యూన్సీలో 40,000 మంది ఓటర్లను చేర్చుకొని పెట్టింది పక్క స్టేట్ నుంచి వలస వస్తే. మీరు ఇప్పటికీ వలస వచ్చుకుంటా లంబాడీలను వలసవాదులు అంటారు. ఏ విధమైన న్యాయం ఇది? మిమ్మల్ని తొలగించాలని చందా కమిటీ రాజగోండ్లని తొలగించాలని చెప్పేసి మీరు రాజ్యానికి రాజులు, మీకు రిజర్వేషన్లకు వెళ్ళి తొలగించాలి. ఆ తోటి ప్రధాన కమ్యూనిటీ కొండరెడ్లు కొండ కాపులకు ఇవ్వాలి రిజర్వేషన్. వీళ్ళు ఆల్రెడీ మీరు ఎక్కువ ఫలాలు పొంది ఉన్నారు. ఇంకా ఇక్కడ లంబాడీలో హైదరాబాద్ గజెట్ లోనే ఎస్టీలుగా గుర్తించబడరు. కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కూడా మీరు ఏదైతే తొలగించాలని అంటున్నారో అది ఎక్కడ సాధ్యం కాదు. ఇంకా బలపడుతుంది. ఇంకా ఏదన్నా చిన్నగా ఎక్కడన్నా వాస్తవంగా ఎమర్జెన్సీ కాలంలో పార్లమెంట్ చట్టం చేసినప్పుడు ఏదన్నా కొంత ప్రక్రియ ఏదన్నా జరగకపోయినా ఆ సమాచారం కూడా తీసుకుంటారు. అంత పెద్ద ఇదేం కాదు అది. కానీ మీకు జ్ఞానోదయం కాండి ప్రజలారా, మేము ఆదివాసీ అమాయక జనానికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ ఎవరైతే అవకాశవాదులు ఉన్నారో, పచ్చి రాజకీయ స్వార్థపరులు ఉన్నారో, సోయం బాబురావు లాంటి వాళ్ళు కానీ, ఇంకా ఎవరో తెల్లం వెంకటరావు లాంటి వాళ్ళు కానీ, ఇంకా ఎవరు వెనక ఉండి నడిపించే ఎవరన్నా మంత్రులు లాంటి వాళ్ళు కానీ, మీరందరూ కూడా ఒకసారి సబ్జెక్ట్ చూసుకొని ఎవడో చెప్పి ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య చెప్పిన దాన్ని లెక్కల్ని పట్టుకొని కాదు. ప్రతిదీ ఒకటే ఫార్ములా ఉండదు. ఎవరో ఎస్సీల కేటగిరైజేషన్ కాబట్టి వీళ్ళకు కూడా కేటగరైజేషన్ సరిపోతుంది. కేటగరైజేషన్ అనేది అన్డెమోక్రటిక్. ఇప్పటికీ కూడా అది కేటగరైజేషన్ అనేది సుప్రీంకోర్టు ఏదో వాళ్ళ దాంట్లో ఏదో అసమానత ఉంటే దాన్ని సరిచేయండి అని చెప్పింది. కానీ దాని కేటగరైజేషన్ కూడా అది సుప్రీంకోర్టులో నిలబడే విషయాలు కూడా కావు ఈ రోజు రేపు. అవి జరిగేది కూడా కాదు. ఎందుకంటే పార్లమెంట్ లో యాక్ట్ కూడా కాలే అది. ఇంకా ఇప్పుడు ముఖ్యంగా లంబాడీలని టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళ గురించి ఏం చెప్తారు? అసలు లంబాడీలను సోషల్ మీడియాలో ఎవ్వరు
టార్గెట్ చేసుకొని మాట్లాడట్లేదు. ఎవరి కంట్లో అయితే కారం పడుతుందో, ఎవడైతే అభివృద్ధిని ఓర్వలేడో, ఎవడైతే నాగరిక సమాజంలో కలవడానికి ఒక అనాగరికమైన తెగ మొన్నటి వరకు ఉన్న వాళ్ళు డెవలప్ అయ్యుకుంటూ వస్తే ఏదైతే వాళ్ళని చూసి ఓర్వలేక వీళ్ళు ప్రశ్నించే లంబాడీలు అంటే ప్రశ్నించే తత్వం కలవను తమ బ్లడ్ లోనే. ఈ ప్రశ్నించే తత్వం ఇప్పటి నుంచి కాదు, విదేశీయులు అంటే మొగల మీద దండయాత్రని అడ్డుకున్నాం మేము ఈ దేశంలోకి రాకుండా. దాని తర్వాత వచ్చిన ఎవరైతే బ్రిటిషర్ తోటి కొట్లాడినాం, ప్రతి ఒక్కరితోటి కొట్లాడినాం. ఈ భారతదేశం మీద ఎవరు దండయాత్రకు వచ్చినా, ఈ సంస్కృతిని ధ్వంసం చేయాలని చూసినా, ఈ నాగరికతను ధ్వంసం చేసినా కాపాడిన వాళ్ళం మేము. కాబట్టి మాలో ఆ బ్లడ్ లోనే ఉంది. ఈ వేరే సమాజం ఏం చేస్తుందంటే ఎప్పుడే గానీ బానిసలాగానే ఉండాలని చూసుకుంటాడు. అంటే మనం మొన్నటి వరకు రిజర్వేషన్ రాకముందు బానిసలం, ఇప్పుడు రిజర్వేషన్ వచ్చిన తర్వాత బాబాసాహెబ్ ఇచ్చిన ఆ చైతన్యంతో చదువుకున్నాం, యూనివర్సిటీలకు వచ్చినాం, ఆ జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. ఆత్మగౌరవంతో బతుకుతున్నప్పుడు కామన్ గాని అన్యాయాన్ని మనం సహించము, సమానత్వాన్ని కోరుకుంటాం. అది ఓర్వలేని వాళ్ళు మనల్ని ఇవాళ విడదీయడానికో లేదంటే మన మధ్య ఇవాళ ఐక్యత లేకుండా చేయడానికో చేస్తున్న కుట్రలు. కాబట్టి మీరు అమాయక ఆదివాసీ జనాలు వీళ్ళ మాటలు నమ్మకండి, వీళ్ళ కల్లిబొల్లి మాటలు. అనవసరంగా మీరు పని వదిలేసుకొని వీళ్ళ ఎంబడి ధర్నాలు, మీటింగ్లు, సభలు అనుకుంటా అనవసరమైన చేయకండి. మీకు మీ పిల్లల్ని కావాలంటే సపరేట్ ఐటీడీఏలు ఉన్నాయి, మీకు సపరేట్ స్కూల్స్ ఉన్నాయి, సపరేట్ కాలేజెస్ ఉన్నాయి, సపరేట్ ఫండ్స్ ఉన్నాయి, సపరేట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, ప్రతిదీ సపరేట్ ఉన్నది. సపరేట్ వచ్చినాక ఇక లంబాడీలతో పనే లేదు మీకు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సపరేట్ మీకు సీట్లు ఉన్నాయి, బెస్ట్ అవైలబుల్ స్కూల్లో సపరేట్ సీట్లు ఉన్నాయి, మీకు ఐటీడీఏలో సపరేట్ ఫండ్ ఉంది, మీకు ట్రైనింగ్ సెంటర్లు సపరేట్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు సపరేట్ ఉన్నాయి. మీకు విద్య కావాలంటే డైరెక్ట్ నువ్వు ఐఐటి ఇవాళ కోచింగ్ తీసుకుంటావంటే నీకు ఐటీడీఐ నుంచే నీకు కోచింగ్ డబ్బులు ఇస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐటీడీఏలు అడగండి పోయి ఈ సదుపాయం ఉందా లేదా వాళ్ళకు. మీకు ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటే డైరెక్ట్ ఐటీడీఏలకి నీకు కావాల్సిన ఇన్స్టిట్యూట్ లో తీసుకోవడానికి నీకు ఫండ్ ఇస్తున్నారు. ఇంకా నీకు లంబాడీలతో ఎక్కడ పోటీ ఉంది? నీకు లంబాడీ నీ ఫండ్ ఎక్కడ తినిపోతుండో, ఏదో ఆడలేక మధ్యలో అన్నట్టు నీకు చదవలేక నువ్వు అక్కడ ఏదో నాకు ఈ ప్రాబ్లం ఉందని అసలైన ప్రాబ్లం చెప్పుకోకుండా మీకు లీడర్లే మిమ్మల్ని యాక్చువల్గా మిమ్మల్ని అభివృద్ధి కాకుండా చేసుకుంటున్నది ఆదివాసీ మీ ఎమ్మెల్యేలు, ఎంపీలే. దానికి ఒక ఎగ్జాంపులే జీవో3 మీకు 100% ఉద్యోగాలు ఆదివాసీ ఏరియాలో 4 ఐటీడీఏలు ఉన్నాయి. ఆ ఐటీఏ పరిధిలో దాన్ని ఏజెన్సీ ఏరియా అంటారు అన్నమాట, షెడ్యూల్డ్ ఏరియా అంటారు. ఆ షెడ్యూల్డ్ ఏరియాలో భూమి, నీరు, వనరులు నువ్వు పోయి ఆడ ఇల్లు కట్టుకుంటే నీకు దాని మీద హక్కు రాదు. వ్యవసాయ భూమి కొనుక్కునికని లేదు. నువ్వు కనీసం ఇల్లు కట్టుకొని ఉన్నా నువ్వు అక్కడ సర్పంచ్ గా పోటీ చేయలేవు, ఎమ్మెల్యేగా పోటీ చేయలేవు, నీ ఏ హక్కు ఉండదు. అంటే నీకు తెలంగాణ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ అడవి ప్రాంతం అంతా నీ చేతిలో పెట్టి నువ్వు డెవలప్ కారా అంటే నువ్వు వనరులు ఉపయోగించుకోకుండా, నువ్వు అక్కడ ఉన్న భూమిని సాగు చేసుకోలేకుండా, నువ్వు అక్కడ ఉన్న అడవి ఫలాన్ని అందుకుపుచ్చుకోకుండా, నువ్వు అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకోకుండా నువ్వు చట్టసభలో ఉండి ఏం చేస్తున్నావు మరి? ఆ జీవో3 100% ఉద్యోగాలు ఏది? నీవు స్వీపర్ కాడ నుంచి ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో స్వీపర్ కాడ నుంచి ప్రతి ఒక్కటి ఎవరో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే ఏంది, విఆర్ఓ అయితే ఏంది, విఆర్ఏ అయితే ఏంది, పంచాయత్ సెక్రటరీ అయితే 100% ఉద్యోగాలు నీకే ఇచ్చారు. 8th క్లాస్ చదువుకుంటే టీచర్ ఉద్యోగం ఇచ్చారు ఆదివాసీలకు. 7th, 6th, 5th ఉంటే ఏది వాచ్మెన్ ఉద్యోగాలు, స్వీపర్ ఉద్యోగాలు, ప్రతి ఉద్యోగం అటెండర్ ఉద్యోగాలు మీకే ఇచ్చారు. అన్ని తీసుకున్నాక కూడా నువ్వు డెవలప్ కాలేదంటే నీ లోపం ఏందో చెప్పుకో సమాజానికి. నీ లోపం ఏదో చెప్పుకొని దాన్ని సరిదిద్దుకో ప్రయత్నం చేయి. ఆ జీవో3 కొట్టేస్తే ఏనాడు మీరు ఉద్యమించలేదు. రిజర్వేషన్ 6 నుంచి 10% పోరాటం మేము లంబాడీలో ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం మీద మేము పోరాడి సాధిస్తే మీరు ఎన్నడూ రాలేదు. అయినా మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు రిజర్వేషన్. మరి అది అంత లంబాడీల పుణ్యం కాదా? ఈ చైతన్యవంతమైన జాతి కొట్లాడడం వల్ల కాదా? ఇవాళ హక్కులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హక్కులు ఉట్టిగానే చేస్తున్నారా? కానీ మేము ఏనాడు కూడా మీరు తినిపోతున్నారని మీ మీద ఆరోపణలు చేయలేదు. సపరేట్ ఫండ్స్ పెట్టినా మేము అడ్డుకోలేదు. సపరేట్ పీవీటీజీస్ అండ్ స్కూల్స్ పెట్టి ఫండ్స్ పెట్టి మీకు అభివృద్ధి చేసినా మేము ఏనాడు అడగలేదు మీకు ఎందుకు సపరేట్స్ ఉన్నాయని. మీ నాగరిక సమాజంతో కలవాలనుకుంటే నీకు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటే నీ స్టూడెంట్స్ అభివృద్ధి చెందుతారా? లేదంటే నీ ఏజెన్సీ ఏరియాలో ఉన్న నీ టీచరే వచ్చి నీ కులపోడే వచ్చేదంటే నీ భాష ఎట్లా అభివృద్ధి చెందుతుంది? నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా అభివృద్ధి చెందుతాయి? నీలో ఇతర సబ్జెక్ట్స్ ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి? ఇవన్నీ ఎగ్జాంపుల్స్. వీళ్ళ వితండవాదం వల్లనే జీవో3 కొట్టేసింది. తెలుసా మీకు? సుప్రీంకోర్టు జీవో3 ఎందుకు కొట్టేసిందో తెలుసా? తెలియదు. ఒకటే తెలుసు మీకు అందరికి, ఆదివాసీలో లంబాడీ తినిపోతున్నారట. మీరేమంటారు?
అరే నాయన సుప్రీంకోర్టు 5 men జడ్జెస్ ఏమన్నారు తెలుసా? అరే మీరు డెవలప్ కావాలని కోరుతున్నారు, మీకు పాఠాలు చెప్తే మీరు అక్కడ టీచర్లను రానియట్లేదు, మీకేమో ఈ ఏజెన్సీ ఈ ఏరియాలో ఎవరు రావద్దు అంటున్నారు, మీరేం కలవమంటున్నారు, మీరు ఎట్లా పోటీ పడతారు? నాకు ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకుంటేనే ఉద్యోగాలు రాని పరిస్థితి, ఐఐటీలో సీట్లు రాని పరిస్థితి, మెడిసిన్స్ రాని పరిస్థితి. మీరు ఏజెన్సీ ఏరియాలో ఉన్న పుట్టినోడే చదువు చెప్పాలనుకుంటే నీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా కాదు? ఫైనల్ గా ఈ లంబాడి వర్సెస్ ఆదివాసి ఈ పోరాటం చేస్తున్న వాళ్ళకి అసలు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వేదికగా? కంప్లీట్ గా కామ్ గా మీ దుకాణాలు బంద్ చేసుకొని మొదటగా మీకు ఏం అభివృద్ధి కావాలి, ఎంత ఫండ్ కావాలి, ఏం స్కూల్స్ కావాలి, ఏం కాలేజెస్ కావాలి, ఏం ట్రైనింగ్ సెంటర్స్ కావాలి, ఇంకా ఏం కావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మోడీని పోయి అడగండి. కేంద్రం నుంచి స్పెషల్ గా బడ్జెట్ వస్తుంది ఐటీడీఎల్. ఈ విధంగా ఎట్లాగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదివాసీల పక్షపాతే కాబట్టి రోజు సీతక్కనేసుకుని తిరుగుతుండు కాబట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర డైరెక్ట్ ఎన్ని వేల కోట్లు కావాలని తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మేము ఏనాడు ఆదివాసీలకు ఒక ముద్ద ఎక్కువ పెడతామంటే మేము ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు. మాకేం కావాలో మేము అడుగుతాం. ఇవ్వకున్నా కూడా సరే మేము ప్రభుత్వం మీద మేము పోరాటాలు చేస్తున్నాం, వివిధ మార్గాల్లో మా నిరసన వ్యక్తం చేస్తున్నాం, మేము అడుగుతున్నాం. మేము మంత్రి పదవి ఇచ్చి ఇవ్వకున్నా కూడా మేము ఇంతవరకు ప్రజాస్వామ్యయుతంగానే మాకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాం. ఎస్టీల జనాభా ఎవరిది ఎక్కువ ఉందండి? ఎవరిది ఎక్కువ ఉంది ఎస్టీల జనాభా? మాదంటే లంబాడీలకు మంత్రి పదవి ఉందా? లేదు. మరి ఇది అన్యాయం కాదా? ఎవరికి రావాలా మంత్రి పదవి రావాలంటే? లంబాడీలకి రావాలి. అయినా కూడా మేము సీతక్కకి హర్షించినాం, మేమందరం పోయి సత్కరించినాం, పూలమాలలు ఇచ్చినాం. ఎందుకంటే ఆ సమాజం నుంచి ఒక డైనమిక్ లేడీగా వస్తుంది కాబట్టి రావాలి, మహిళగా మేము స్వాగతించినాం. మాకు ఇవ్వండి అని పోరాడుతున్నాం, కానీ సీతక్కని తీసేయడానికి పోరాడట్లే. సీతక్కని తీసేయడానికి పోరాడుతున్నాం ఏడన్నా? ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంత ఇప్పుడు లంబాడీలకు వ్యతిరేకి అని చెప్పేసి చాలా మంది అంటున్నప్పటికీ మేము సీతక్కని తీయండి అని ఎక్కడ అనలేదే. వీళ్ళు అంతా వచ్చిన నేపథ్యం పోరాటాలే లంబాడీలకు వ్యతిరేకంగా చేసి వచ్చారు, కానీ మేము ఏనాడు వీళ్ళకు లంబాడీలకు వ్యతిరేకులుగా చూపించట్లేదు. మేము హర్షిస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఇంకా 2-3 మంత్రి పదవులు తీసుకోండి, ఇంకా కావాలంటే. కానీ ఇది లంబాడీల మీద ఎందుకు మీ ద్వేషము అంటే, పక్కువని మీద నువ్వు విషం చిమ్మేస్తే మీ జాతి అంటే రెచ్చగొడితే మన జాతి కదిలొస్తుంది, పక్కోడు శత్రువు అని చూపించాలా. ఆదివాసీలకు శత్రువు ఎవడు చూపించాలా? లంబడోడు. ఎందుకంటే ఇంటి పక్కనే ఉన్నాడు, వాడు ఆడికైతేనే వస్తాడు, హైదరాబాద్కి రాలోడు, రెడ్డోడు రావాడు తినిపోయినరా మనదంటే హైదరాబాద్ లో కదలేడు. ఇంటి పక్కలోడు అంటే వాడు కట్టె తీసుకొస్తాడు, వీడో బరిసె తీసుకొస్తాడు, ఇద్దరు కొట్టుకుంటారు, వీడు ఆనందపడతారు. మేము పెద్ద మూవ్మెంట్ చేసినామరా, ఉట్నూరు పోయి ఒక 10,000 మంది ర్యాలీ తీసినామంటే పెద్ద సక్సెస్ అయిపోయినా వాడు సంకలు కొట్టుకుంటాడు, పాపం వీడు సాయంత్రం ఇంటికి పోతాడు. ఏం జరిగిందంటే ఏం లేదు. అందుకే మేము అంటున్నాం ఏంటంటే, మీ ఆదివాసీ లీడర్లారా మీకు కావాలంటే పదవులు, ఇంకోటి ఏదైనా కావాలంటే మీరు కూడా పోరాడండి ఆ పదవుల కొరకు, ఆ బడ్జెట్ కొరకు. కానీ అసాధ్యం కాని పనుల గురించి కొట్లాటలు వద్దు. అనవసరంగా అమాయక ప్రజలతోటి చెలగాటం ఆడకండి. లంబాడీలు ఏజెన్సీ ఏరియాలో అక్కడ వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకునే బతుకుతారు, అక్కడ ఉన్న గోండ్లు కోయలు కూడా వ్యవసాయం చేసుకునే బతుకుతారు. వాళ్ళ మధ్యలో ఎటువంటి శత్రుత్వం లేదు. ఈ నాయకులు పోయి వాళ్ళ మీద శత్రుత్వం, ఈ లంబడో చనిపోతుంటారు మనదంతా. మళ్ళా సాయంత్రం కానీ వాడ సభకు పోయిస్తాడు, వీడి సభకు పోస్తాడు, వాని పనిలో వాడు ఉంటాడు, వీని పనిలో ఏం అర్థం కాదు వాళ్ళకు. ఇట్లాంటి పరిస్థితి అది చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఇటు లంబడికి సంబంధించి కూడా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులు కూడా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా రాజ్యం చేస్తున్న కుట్ర, అందుకనే ఇదంతా ఇట్లా అవుతుందంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి మహానగర్. నేను మీ జర్నలిస్ట్.